శాంతి ఈరోజు అవ్యక్త మురళి యొక్క ఎసెన్స్ మనం చూద్దాం. 18/1/2006 రివైజ్ డేట్. సో బాబా ఈరోజు మెయిన్గా ఏం చెప్పారు? సంకల్పం, మాట మరియు సమయం యొక్క బడ్జెట్ స్కీమ్ ద్వారా సఫలత సెరమనీని జరుపుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నిరాశ ఆత్మల్లో ఒక ఆశా దీపాన్ని కూడా మేల్కొల్పాలి. సో ఈరోజు బాబా స్నేహం యొక్క రోజు అన్నారు. పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు. స్నేహం యొక్క అడ్వాంటేజెస్: స్నేహం యోగిగా చేస్తుంది. స్నేహం అన్య ఆకర్షణల నుంచి దూరంగా చేస్తుంది. స్నేహం అనేది మనకి జన్మకి లభించిన ఒక వరదానం. స్నేహం అనేది మనలో పరివర్తన శక్తిని కూడా తీసుకొస్తుంది. మరి పిల్లల్లో కూడా 2 రకాల పిల్లలు ఉన్నారు. లక్కీ మరియు లవలీన పిల్లలు అన్నారు. సో బాబా ఏ పిల్లలైతే ప్రతి మాట, కర్మ, సంకల్పంలో స్నేహంలో ఇమిడిపోయి ఉంటారో వారిని లవలీన పిల్లలు అని అంటున్నారు. ఎందుకంటే వారికి సమర్థ భవ అనే వరదానం కూడా లభిస్తుంది. వారు విశ్వంలో ప్రత్యక్షతను కూడా చేయిస్తారు. అలాంటి పిల్లలు సదా యజమానిగా ఉంటారు. అలాంటి పిల్లలు నిస్వార్థ సేవాదారిగా కూడా ఉంటారు. సో ఈరోజు బాబా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఎవరైతే ఆల్రౌండ్ సేవాదారిగా ఉంటారో, నిస్వార్థ సేవాదారిగా ఉంటారో, అనంతమైన బేహద్ సేవాదారిగా ఉంటారో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. ఎట్ ద సేమ్ టైం బాబా స్వరాజ్య అధికారి పిల్లలు, మీరు రాజా పిల్లలు, మీరు నా రాజా పిల్లలు అని కూడా బాబా చెప్పారు. ఈ వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారి స్థితి అనే దర్పణంలో తమని తాము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వేస్ట్ థాట్స్, వేస్ట్ మాటలు అనేవి రాకూడదు. ఎట్ ద సేమ్ టైం బాబా ఇచ్చే శక్తుల్లో కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అనేది ఎంతవరకు ఉంది కూడా చెక్ చేసుకోవాలి. నేను మాస్టర్స్ సర్వశక్తివాన్ ఆత్మను అనే టైటిల్ గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్య అధికారి పిల్లవాడిని అనే స్వమానాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సదా యజమాని అనే సీట్ పైన మీరు కూర్చోవాలి. మీరు ఆ సీట్ పైన లేరంటే ఎవ్వరు కూడా మీ మాట వినరు అన్నారు. స్వరాజ్య అధికారి, మాస్టర్ రాజా పిల్లలుగా మీరు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఎలాంటి లీకేజెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. శాంతి దూతాత్మగా ఈ నలువైపులా శాంతి వైబ్రేషన్స్ వ్యాపింపచేయాలి. అథారిటీ అనే సీట్ పైన కూర్చోవాలి. ప్రతి ఒక్క పిల్లవాడు రాజా పిల్లవాడిగా భావించాలి. అట్ ద సేమ్ టైం అన్ని నలువైపులా కూడా మీరు ఎంతో సేవను కూడా చేయాలి. నేను ఎంత సేవ చేస్తున్నాను, ఎవరి నుంచి నేను కంప్లైంట్స్ తీసుకోవట్లేదా చెక్ చేసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తా డ్రెస్ని మీరు వేసుకోవాలి. బాబా ఇవాళ మనసా సేవ కోసం కూడా ఇదే చెప్పారు. సేవ ప్లస్ యోగం, ఈ రెండు మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి అన్నారు. ఓం శాంతి.